హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో గుల్లగా కరకరలాడుతూ ఒక్కసారి చేసి పెట్టుకుంటే 15 రోజుల పైనే నిల్వ ఉండే మూన్ నాప్కిన్స్ లేదా మూన్ బిస్కెట్స్ ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను. ఇవి పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టడానికైనా లేదా పెద్దవాళ్ళు టీ టైంలో స్నాక్గా తినడానికైనా చాలా బాగుంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా పిండి కలుపుకోవడం కోసం ఒక మిక్సింగ్ బౌల్లో 2 కప్పులు మైదా పిండి వేసుకోవాలి. మైదా వాడిన వారు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. ఈ పిండిలో 2 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసి 1 టేబుల్ స్పూన్ వాము తీసుకుని ఇలా చేత్తో బాగా నలిపి వేసుకుంటే ఫ్లేవర్ బాగా వస్తుంది. అలాగే ఇవి గుల్లగా రావడం కోసం చిటికెడు బేకింగ్ సోడా వేసుకోవాలి. సోడా ఎక్కువ వేస్తే ఆయిల్ పీల్చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇవన్నీ పిండిలో కలిసే విధంగా బాగా కలిపి ఇలా చిన్న సైజులో ఉండే ఒక గుంట గరిటెతో 2 గరిటెలు ఆయిల్ని బాగా వేడి చేసి వేసుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, ఆయిల్ పిండిలో వేసినప్పుడు ఈ విధంగా పొంగాలి. ఇప్పుడు చేత్తో కాకుండా విస్కర్తో కానీ గరిటెతో కానీ ఒకసారి బాగా కలిపి కొంచెం చల్లారిన తర్వాత ఆయిల్ అంతా పిండిలో కలిసే విధంగా చేత్తో బాగా కలిపి ఇలా పిండిని ముద్ద చేస్తే ముద్దలా అవ్వాలి. అప్పుడే మనం వేసిన ఆయిల్ కరెక్ట్గా సరిపోయినట్టు. ఆయిల్ బదులు నెయ్యి అయినా వేసుకోండి, పర్వాలేదు. ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్లు వేస్తూ చపాతీ పిండి కంటే కాస్త గట్టిగా కలుపుకోవాలి. పిండి కలుపుకునేటప్పుడు కొంచెం గట్టిగా కలపడం వల్ల నానిన తర్వాత అది సాఫ్ట్గా తయారవుతుంది. ముందే పలచగా కలిపేస్తే బాగా సాఫ్ట్గా అయిపోతుందండి. అందుకే ఈ కన్సిస్టెన్సీలో పిండి కలిపిన తర్వాత మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. మరీ ఎక్కువసేపు నాననవసరం లేదు. 10 నిమిషాల తర్వాత చూసినట్టయితే పిండి బాగా నాని ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి చేత్తో ఒత్తుతూ 1 నిమిషం పాటు బాగా కలిపిన తర్వాత ఈ పిండి 2 భాగాలు చేసుకుని ఒక పిండి ముద్ద తీసి చపాతీ కర్రతో మరీ పలచగా కాకుండా కాస్త మందంగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తేటప్పుడు ఆయిల్ కానీ పొడిపిండి కానీ వేయనవసరం లేదు. పిండి కలిపేటప్పుడే మనం ఆయిల్ వేసుకున్నాం కదా, అంటుకోకుండా ఈజీగానే జరుగుతుంది. ఫ్రెండ్స్ చూడండి, మరీ పలచగాను మరీ లావుగా కాకుండా ఈ మాత్రం మందంగా ఉండేలా ఒత్తిన తర్వాత ఇప్పుడు మూన్ షేప్ కట్ చేసుకోవడం కోసం షార్ప్గా ఉండే ఏదైనా బాటిల్ క్యాప్ కానీ లేదా కుకీ కట్టర్ కానీ తీసుకుని నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేస్తే మూన్ షేప్ వస్తుంది. ఇదే విధంగా అన్నీ కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత మిగిలిన ఎక్స్ట్రా పిండిని తీసి ఒక ముద్దలా చేసి ముందు ఎలా చపాతీ ఒత్తుకుని కట్ చేసుకున్నామో అలాగే కట్ చేసి ఒక ప్లేట్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ కాగేలోపు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఒక బౌల్లో 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ కారం వేసి 1/4 స్పూన్ బ్లాక్ సాల్ట్ వేసుకోండి. బ్లాక్ సాల్ట్ లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు, వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు స్పూన్తో బాగా కలిపితే మసాలా రెడీ అయిపోయినట్టే. ఇంతలో ఆయిల్ కూడా కాగిపోయింది. మంటను సిమ్లో ఉంచి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మూన్ నాప్కిన్స్ని ఆయిల్లో సరిపడినన్ని వేసి మంటను లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంట హైలో పెడితే పైన కలర్ మారిపోతుంది, లోపల మాత్రం వేగవండి. అందుకే చిన్న మంట మీద వేయించుకోవాలి. ఫ్రెండ్స్, ఇవి వేగేటప్పుడు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ వేస్తే అన్నీ ఒకేలా వేగుతాయి. చూసారు కదా, ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చి బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఆయిల్లోంచి బయటకు తీసుకుని ఆయిల్ అంతా వాడిన తర్వాత ఒక బౌల్లో వేసుకోవాలి.
ఇలాగే మిగిలిన వాటిని కూడా వేయించి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా ఒక 1/2 స్పూన్ వరకు వేసి మొత్తం అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. కారంగా తినేవాళ్ళైతే ఇంకాస్త మసాలా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా అటు ఇటు కదిపితే మనం వేసిన మసాలా మొత్తం వీటికి బాగా పడుతుంది. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా ఒక గాలి వెళ్ళని డబ్బాలో వేసుకుని స్టోర్ చేసుకుంటే 15 రోజుల పైన నిల్వ ఉంటాయి. ఫ్రెండ్స్, చూసారు కదా, గుల్లగా కరకరలాడుతూ తినే కొద్దీ తినాలనిపించే మూన్ నమ్కిన్స్ లేదా మూన్ బిస్కెట్స్ ఎలా తయారు చేసుకోవాలో. ఇవి పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టడానికైనా లేదా పెద్దవాళ్ళు టీ టైంలో స్నాక్గా తినడానికైనా చాలా బాగుంటాయి. నేను చెప్పిన ఈ ప్రాసెస్లో మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో మీ విలువైన కామెంట్ని నాకు తెలియచేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.